మూవీ చూడని వాళ్ళు టెన్షన్ అవ్వకండి. ఈ వీడియో స్టార్టింగ్ ఒక 4 మినిట్స్ 5 మినిట్స్ వరకు కేవలం ఫిల్మ్ యొక్క డే 1 బాక్స్ ఆఫీస్ గురించి ఏరియా వైజ్ గా అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ గురించి మాత్రమే చెప్పబోతున్నాను. ఆ తర్వాత అంతా కూడా స్పాయిలర్స్ ఉండబోతున్నాయి. అంటే మీరు ఫిల్మ్ చూసిన తర్వాతనే ఆ ఎండింగ్ డౌట్స్ మీకు ఈ వీడియో ఆ తర్వాత అంతా కూడా క్లారిటీ అవుతుంది. కాబట్టి మీరు కూడా ఆన్లైన్లో చాలా వరకు లీక్స్ చేస్తున్నారు. సినిమాలో ఉన్న కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ని కూడా లీక్ చేస్తే ఆడియన్స్కి ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ మెయిన్ ఎలిమెంట్స్ని ఇలా ఆడియన్స్ ఆన్లైన్లో లీక్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం టైం లైన్ అంతా కూడా ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ఆన్లైన్లో అవి ఎక్కడ కనిపించినా స్కిప్ చేసేయండి. డైరెక్ట్గా సినిమాని చూసిన తర్వాత అంతవరకు స్పాయిలర్స్ని అవాయిడ్ చేయండి. ఇక బాక్స్ ఆఫీస్ గురించి మాట్లాడుకుంటే బ్రేక్ ఈవెన్లో కొన్ని మార్పులు జరిగాయి గైస్. ఇంతకు ముందు బ్రేక్ ఈవెన్ పోస్ట్ ప్రకారం అయితే ప్రపంచవ్యాప్తంగా 385+ క్రోర్ షేర్ అయితే మాత్రం బిజినెస్ చేసింది. ఆ 390 క్రోర్ షేర్ అనేది టార్గెట్. కాకపోతే ఆంధ్ర తెలంగాణలో కొన్ని ఏరియాస్ కొద్దిగా తగ్గించారు. దాంతో అయితే మాత్రం 372 క్రోర్ బిజినెస్ చేసింది. 375 క్రోర్ షేర్ రావాలి అంటే దాదాపుగా 730 క్రోర్ గ్రాస్ వరకు ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేయాలి. ఇలా చేస్తే మూవీ సేఫ్ గ్రీన్ జోన్ లోకి వెళ్తుంది. ప్రాఫిట్స్ రావాలంటే ఇంకెక్కువ కలెక్ట్ చేయాలన్నమాట. షేర్ ఎక్కువ రావాలంటే డొమెస్టిక్ గా ఎక్కువ కలెక్షన్స్ రావాలన్నమాట. అదర్ టెరిటరీస్ ముఖ్యంగా నార్త్ అండ్ ఓవర్సీస్ లో ఎక్కువ గ్రోత్ వచ్చింది అనుకోండి, అక్కడ ట్యాక్స్ ఎక్కువ కట్ అయ్యి షేర్ విపరీతంగా కట్ అవుతుంది కాబట్టి తక్కువే వస్తుంది. ఇక అడ్వాన్స్డ్ ప్రీసేల్స్ డే 1 కన్నా ముందే ట్రాకింగ్ ప్రకారం ప్రొజెక్షన్స్ ప్రకారం 210 క్రోర్ వరకు వెళ్ళొచ్చు. ఒకవేళ పాజిటివ్ టాక్ ఎర్లీ షోస్ నుండి విపరీతంగా వస్తే ఆల్ టైమ్ రికార్డ్ కూడా పెట్టచ్చు, త్రిబులర్ ని దాటచ్చు అనుకున్నప్పటికీ ఆ ప్రొజెక్షన్స్ వేరేలా అయ్యాయి అనమాట. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ముందుగా తెలుగు స్టేట్స్ లోని 70 క్రోర్ గ్రాస్ ఇంక్లూడింగ్ 2+ క్రోర్ హైర్స్ అనమాట. హైర్స్ అనేవి డిస్ట్రిబ్యూటర్స్ కి స్టార్టింగ్ లో యాడ్ చేస్తారు బ్రేక్ ఈవెన్ అయ్యే వరకు. ఈ జిఎస్టీ హైర్ తీసేస్తే తెలుగు స్టేట్స్ లోని షేర్ 38.42 క్రోర్ షేర్ ట్రాకింగ్ రిపోర్ట్ అనమాట. ఇక హైర్స్ అండ్ జిఎస్టీ యాడ్ చేసిన తర్వాత రెండు తెలుగు స్టేట్స్ లో కలుపుకుని 44 క్రోర్ షేర్, తమిళనాడులోని 5+ క్రోర్ అండ్ కర్ణాటకలో అయితే మాత్రం 11 క్రోర్ అప్రాక్సిమేట్లీ అండ్ అంటే అరౌండ్ గా అంత అనమాట. అండ్ నార్త్ ఇండియాలోని 22 క్రోర్ నెట్ అండ్ 28 క్రోర్ గ్రాస్. నార్త్ ఇండియాలోని మహాభారతం సీక్వెన్స్ గురించి రెస్పాన్స్ అయితే విపరీతంగా ఉంది కాబట్టి ఫైనల్ రన్ అండ్ లాంగ్ రన్ నార్త్ ఇండియా నుండి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. పర్ఫెక్ట్ గా టార్గెటెడ్ ఆడియన్స్ తోటి మంచిగా బాక్స్ ఆఫీస్ ట్రెండ్ కూడా అవ్వచ్చు. మరి ఇవాళ డ్రాప్ అవ్వకుండా హోల్డ్ హెవీగా ఉందనుకోండి, లాంగ్ రన్ గట్టిగా ఉంటుంది. ఇవాళ కొద్దిగా డ్రాప్ అయింది అనుకోండి, దాన్ని బట్టి కొద్దిగా అర్థం చేసుకోవాలి మనం మండే వరకు ఎలా ఉంటుందని దాని గురించి. ఈవెన్ తమిళనాడు కేరళలో కూడా మార్నింగ్ ఆ బ్లాక్ బస్టర్ టాక్ తర్వాత బుకింగ్స్ అనేవి రిమైనింగ్ షోస్ కి పెరిగాయి అనమాట. అండ్ ఒక్క సీడెడ్ లో మాత్రమే ఫిల్మ్ యొక్క పర్ఫార్మెన్స్ విపరీతంగా కొద్దిగా డిఫరెంట్ గా ఉంది తెలుగు స్టేట్స్ లో. సీడెడ్ ప్రభాస్ కి అంత స్ట్రాంగ్ జోన్ కాదు. దాంతో పాటు ఫిల్మ్ కి ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా అక్కడ ఇప్పుడు బిజినెస్ టార్గెట్ అచీవ్ చేస్తుందా లేదా అనే డౌట్స్ పెరిగాయి అనమాట ఓపెనింగ్స్ బట్టి. మరి చూద్దాం తర్వాత మండే అప్పుడు మనకి చాలా ఏరియాస్ క్లారిటీ వస్తాయి అనమాట. అండ్ ఓవర్సీస్ నుండి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రీమియర్స్ అండ్ ఓపెనింగ్స్ అన్ని విషయాల్లో కూడా ఓవరాల్ గా 62 క్రోర్ గ్రాస్ వరకు కలెక్ట్ చేసింది ఫిల్మ్. ఓవర్సీస్ లోని త్రిబులర్ డే 1 69 క్రోర్ గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఈ ఫిల్మ్ కి త్రిబులర్ కన్నా ఎక్కువ షోస్ ప్రీమియర్స్ కి పడ్డాయి అండ్ టికెట్ హైక్స్ కూడా త్రిబులర్ కన్నా ఎక్కువ రేట్సే అమ్మారనమాట. బట్ స్టిల్ త్రిబులర్ వరకు ఫైనల్ రన్ లోని ఆ ఫిల్మ్ లానే ఇనిషియల్ ఓవర్సీస్ రన్ 200 క్రోర్ గ్రాస్ కల్కి కూడా ఓవర్సీస్ నుండి కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సలార్ ఓవర్సీస్ లో ఫ్లాప్ అయినప్పటికీ కల్కి ఓవర్సీస్ లో మంచిగా కలెక్షన్స్ సంపాదించే అవకాశం ఉంది త్రిబులర్ రేంజ్ రన్ అనమాట. ఇక థర్స్డేనే రిలీజ్ కావడం, ఫ్రైడే సాటర్డే సండే అడ్వాంటేజ్ కూడా ఓవర్సీస్ లో బాగా ఉంటే ఓపెనింగ్ వీకెండ్ బాగా ఉంటుంది. ఆ తర్వాత వీక్ డేస్ న హోల్డ్ అనేది ఏ విధంగా ఉంటుందో చాలా క్లియర్ గా ఇంపార్టెంట్ అనమాట. మండే యొక్క హోల్డ్ టాలీవుడ్ ట్రాకింగ్ లోనైతే మాత్రం ఈ ఫిలిం వరల్డ్ వైడ్ గా 170 క్రోర్స్ ని కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. అండ్ అదర్ టాలీవుడ్ సోర్సెస్ కూడా ఏది కూడా అసలు మూవీ టీం రిలీజ్ చేసిన పోస్టర్ కి సిమిలర్ గా లేదనమాట. ప్రొడ్యూసర్ నెంబరే కరెక్ట్ కదా, మిగతా వాళ్ళందరూ థర్డ్ పార్టీ కదా అని మీరు అనుకోకండి. ప్రొడ్యూసర్ ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్ కి ఎగ్జిబిటర్ కి తన సినిమాని అందించేస్తాడో అక్కడ పర్ఫార్మెన్స్ అంతా కూడా డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ దగ్గర ట్రాకింగ్ అయ్యే ట్రాకింగ్ రిపోర్ట్స్ లోనే మెయిన్ నెంబర్స్ ఉంటాయి అనమాట. ప్రొడ్యూసర్ వాటి గురించి ఎక్కువగా కన్సర్న్ చేయడు. వచ్చిన నెంబర్స్ కన్నా కొద్దిగా హైపర్ నెంబర్స్ యాడ్ చేసి పోస్టర్ లో యాడ్ చేస్తాడు. ఇది చాలా ఫిలిమ్స్ కి కామన్. బట్ వైజయంతి లాంటి ప్రొడక్షన్ కంపెనీ కూడా ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఎలానో వచ్చిన నంబర్స్ డే 1 ఎక్కువే కాబట్టి. కానీ ఈసారి నుండి మూవీ టీం పోస్టర్స్ రిలీజ్ చేసేటప్పుడు ఏరియా వైజ్ గా బ్రేకప్ కూడా క్లియర్ గా పెడితే ట్రాకింగ్ బట్టి అందరికి అర్థమవుద్ది. నార్మల్ ఒక నెంబర్ వేస్తే ఆడియన్స్ గానీ మీడియా గానీ అసలు అర్థం పర్థం లేనట్టుందని అంటున్నారు కాబట్టి ట్రాకింగ్ అయితే మనం ఒకదాన్ని ఒక సైట్ ని నమ్మకూడదు. ఒక్కొక్క టెరిటరీకి ఒక్కొక్క ట్రాకింగ్ ఉంటుంది. కర్ణాటక ఒక ట్రాకింగ్ ఉంటుంది, కేరళకి ఇంకొకరు ఉంటారు, తమిళ్కి ఇంకొకరు ఉంటారు. అలా అన్ని ట్రాకింగ్స్ ని నేను కలెక్ట్ చేస్తాను, మోస్ట్ యాక్యురేట్ ది మీకు అందిస్తాను. స్టిల్ మాకు ట్రాకింగ్ వద్దు బ్రో, మేము పోస్టర్స్ ఫాలో అవుతాం అనుకుంటే నో ప్రాబ్లం. నేను ఏరియా వైజ్ గా బ్రేకప్ చెప్పాను. ఒక 10 క్రోర్ కాబట్టి ప్రాబ్లం లేదు పోస్టర్ లో యాడ్ చేసిన. బట్ అప్కమింగ్ డేస్ లో అలా ఆ పోస్టర్స్ లో నెంబర్ ఇంక్రీజ్ అయితే అలా కొద్దిగా తేడా వచ్చేసింది. రెండిటికి ఆడియన్స్ మిస్లీడ్ అవుతారు. డిస్ట్రిబ్యూటర్స్ అయితే మాత్రం మాకు లాస్ వచ్చిందంటారు, పోస్టర్స్ లో అన్ని నెంబర్స్ ఉన్నాయి ఏంటని ఆడియన్స్ కి అర్థం కాదు.
ఎప్పుడైనా డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అయిపోయారు అనుకోండి వాళ్ళు కొనుక్కునే దానికి ఇక ప్రాబ్లం లేదు. కల్కి అయితే మాత్రం బ్రేక్ ఈవెన్ ఈజీగా కనిపిస్తుంది, అయిపోయినట్టే. అండ్ ఫైనల్ రన్ ఎంతవరకు ఉండొచ్చు, ఓపెనింగ్ వీకెండ్ ఎంతవరకు ఉండొచ్చు అనే మీ ప్రిడిక్షన్స్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ప్రభాస్ గారి కెరీర్లో ఈ ఫిలిం ఏ ప్లేస్లోకి వెళ్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక నెక్స్ట్ నుండి స్పాయిలర్స్ గైస్, మీరు ఫిలిం చూడకపోతే ఈ వీడియోని ఎక్కడే మర్యాదగా ఆపేసి సినిమాని చూసి తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఇక కల్కి 2898 AD ఎండింగ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం చాలా మంది కల్కి గురించి వస్తే సినిమా టైటిల్లో కల్కి ఉన్నప్పటికీ సినిమాలో కల్కి లేడు, అంటే ఇంకా రాలేదు. ట్విస్ట్ బట్టి భైరవ అసలు కర్ణుడిగా ఎలా, అంటే ఇప్పుడు అశ్వత్థామలాగా కర్ణుడు కూడా ఇమ్మోటల్ గా ఉండిపోయాడా, ఇలాంటి డౌట్స్ చాలా మందికి వచ్చాయి. అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ రాంగ్ అని చెప్పింది కదా బుజ్జి, ఆ విధంగా తిని కూడా ఇమ్మోటల్ గా ఉండిపోయాడా, గతాన్ని మర్చిపోయాడా, ఇలాంటివి అంటున్నారు. చాలా మందికి సింపుల్ గా అర్థమైపోయే పాయింట్స్ గైస్. కొంతమంది మాత్రమే ఇలాంటి డౌట్స్ పెట్టుకుంటారు తప్పించి నిజానికి భైరవ ఒక బౌంటీ హంటరే. నార్మల్ గా మాట ప్రకారం కాంప్లెక్స్ కి వెళ్ళాలని చెప్పి ఈ టాస్క్ మీద వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆ కర్ణుడి యొక్క ఆ స్టిక్ భైరవ చేతిలో పడగానే కర్ణుడిగా మారుతాడు అనమాట. అది ఇన్కర్నేషన్. ఈ యుగంలో కర్ణుడి యొక్క ఇన్కర్నేషన్ గా భైరవ క్యారెక్టర్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే కొంతవరకు రిడెంప్షన్ లాగా ఉన్నాయి అశ్వత్థామ గాని కర్ణుడు గాని. అసలు ఇన్కర్నేషన్ అంటే ఏంటి బ్రో అనే డౌట్ మీకు రావచ్చు. హిందూ ఏన్షియంట్ హిస్టరీలోని ఈ ఇన్కర్నేషన్ చాలా స్టోరీస్ లో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ డీటెయిల్ అనమాట. దాని గురించి సపరేట్ గా ఈ వీడియోలో చెప్తే సరిపోదు, మీరు మినిమం ఆ ఇన్కర్నేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నమాట. సో కర్ణుడి ఇన్కర్నేషన్ గా భైరవ క్యారెక్టర్ కి సిమిలారిటీస్ ఉన్నాయి రెండు క్యారెక్టర్స్ కి, కానీ ఇమ్మోర్టల్ కాదు. కర్ణుడికి ఇన్కర్నేషన్ గా భైరవ స్టిక్ తన చేతిలో ఉన్నంత వరకు మాత్రమే అనమాట. అశ్వత్థామ చెప్తారు కదా, తన కర్ణుడి సోదరుడు చేతిలో ఉన్నంత వరకే ఆ స్టిక్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుందని. ఎప్పుడైతే కర్ణుడి ఇన్కర్నేషన్ అయిన భైరవ చేతిలో ఆ స్టిక్ పడుతుందో మళ్ళీ ఆ పవర్స్ వస్తాయి. ఆ స్టిక్ వదిలేగానే పవర్స్ పోతాయి అండ్ కర్ణుడి యొక్క ట్రాన్స్ కూడా పోయి భైరవ నార్మల్ గా అయిపోతాడు అనమాట. ఆ విధంగా సుమతిని తీసుకుని తను వెళ్ళిపోతాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడు అనేది మిస్టరీ అనమాట. ఆ బటన్ నొక్కితే మనం ఎక్కడికి వెళ్తామో తెలియదు అని చెప్పి బుజ్జి అంటుంది. బట్ సుమతిని తీసుకుని అయితే మాత్రం తను ఎటు వెళ్ళాడో తెలియదు. థియరీ ప్రకారం నా ఫ్రెండ్ కూడా ఒకరు చెప్పింది ఏంటంటే సడన్ గా వీళ్ళు ఒక హనుమాన్ మెడిటేషన్ చేస్తున్న ప్లేస్ లోకి వెళ్ళి పడితే ఎస్ కలియుగంలో కూడా హనుమంతుడు కల్కి యొక్క రాక గురించి ఎదురు చూస్తూ ఉంటారనమాట. అశ్వత్థామలాగా పాపాలు చూడలేక ఒక సీక్రెట్ ప్లేస్ లోకి వెళ్ళిపోయి మెడిటేషన్ చేస్తూ ఉంటారనమాట. మళ్ళీ 6000 years ఇప్పుడు కానీ మిస్ అయితే మళ్ళీ ఆ అవతారం రావడానికి అంత గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. అంతవరకు వీళ్ళు మళ్ళీ ఓపికతో వెయిట్ చేయాల్సి ఉంటుంది. భైరవ బౌంటీని తీసుకున్నాడు, కానీ కమాండర్ మానస్ ని చంపేసిన విషయం సుప్రీం యాస్కిన్ కి తెలిసింది కాబట్టి అది భైరవ మీద గట్టి ప్రభావం ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా భైరవ ఇప్పుడు సుమతిని తీసుకువెళ్తే తనకి బౌంటీ ఆ కాంప్లెక్స్ లో ఎంట్రీ ఇవ్వరు, డైరెక్ట్ గా లేపేస్తారు. అలానే సుమతితో వాళ్ళకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మీరు చూసే ఉంటారు, ప్రాజెక్ట్ కి ఎక్స్పెరిమెంట్ తో ఎంతో మంది లేడీస్ అయితే మాత్రం ట్రై చేసినప్పటికీ వాళ్ళందరూ చనిపోతున్నారు. కొన్ని డేస్ వరకు కూడా, అంటే 100 days వరకు కూడా క్యారీ చేయలేనిది ఓన్లీ సుమతి మాత్రమే 150 days దాటి క్యారీ చేస్తుంది. కాబట్టి ఆమె ద్వారా ఆ సిరం ని తీసుకుని అయితే మాత్రం తన ఇమ్మోర్టాలిటీని పెంచుకోవడానికి సుప్రీం యాస్కిన్ ప్రయత్నిస్తున్నారు. ఓన్లీ కేవలం 1 drop సిరం ని మాత్రమే వాళ్ళు పొందుతారు. ఆ ఎక్స్పెరిమెంట్ మధ్యలోనే రెబల్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తారు కదా, దాని ద్వారా సుమతి అయితే ఎస్కేప్ అయిపోతుంది. ఆ 1 సిరం ద్వారానే సుప్రీం యాస్కిన్ ఎంత యంగ్ గా మారాడో, పవర్ఫుల్ గా మారాడో మనం చూసాం. అలాంటిది సుమతిని మళ్ళీ తీసుకువచ్చి ఆ బాక్స్ లో పెట్టి తనకి కావాల్సిన కంప్లీట్ సిరం వస్తే ఎంత పవర్ఫుల్ గా మారుతాడో మనకు తెలియదు. సో ఇతని క్యారెక్టర్ ఇంకేదైనా పాస్ట్ ఇంకొక యుగంలో ఒక ఇన్కర్నేషన్ లాంటిదనే డౌట్స్ మీకు రావచ్చు. అర్జునుడి బో గాంధీవని పట్టుకొని తనైతే మాత్రం శ్రీశ్రీ గారు చెప్పిన డైలాగ్ ని సుప్రీం యాస్కిన్ చెప్తాడు. రథచక్రాలు వస్తున్నాయి అనే డైలాగ్ చెప్తున్నప్పుడు తన చుట్టూ ఉండే ఆ బాల్స్ అయితే మాత్రం సడన్ గా హ్యాండ్స్ లాగా మారుతాయి అనమాట. 4-5 బ్యాక్ ఇప్పుడు ఈ పోస్టర్ లో ఉన్నట్టు. అంటే సుప్రీం యాస్కిన్ ప్లాట్ ప్రకారం 2000 years ఓల్డ్ కంప్లీట్ హ్యూమన్ ఫామ్ ఇంకా పవర్ఫుల్ ఫామ్ గా ఇది సెకండ్ స్టెప్ లాంటిది. సేమ్ కలిపురుష్ కి కూడా కొన్ని ఫార్మ్స్ ఉంటాయి. మేబీ కలిపురుష్ అనే నేమ్ ని వాడకుండా సుప్రీం యాస్కిన్ నే అలా చూపిస్తున్నారేమో. అంటే కేవలం 1 drop తోటే ఆ బౌని ఎత్తే అంత పవర్ అండ్ పవర్ఫుల్ ఫామ్ లోకి మారాడు. ఆ కంప్లీట్ సిరం వస్తే ఇంకెంత పవర్ఫుల్ డేంజర్ గా మారుతాడో మనకు తెలియదు. దాంతోపాటు కల్కి సెకండ్ పార్ట్ లో వచ్చాడు కదా, ఇంకా చిన్నపిల్లవాడుగా అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్ ఫిల్మ్ లాగా ఆ సిరీస్ లాగా ట్రైన్ అవుతాడు అనమాట. మేబీ థర్డ్ పార్ట్ లో కల్కి కంప్లీట్ గా పెద్దవాడుగా హీరోగా మారచ్చు. అందుకనే ప్రభాస్ ని కల్కిగా తీసుకోలేదేమో. ఒక యంగ్ యాక్టర్ నే థర్డ్ పార్ట్ లో కాస్టింగ్ తీసుకోవచ్చు, సెకండ్ పార్ట్ లో టీనేజర్ ఎవరినో తీసుకోవచ్చు అనుకుంటా. కల్కి పురాణం యొక్క కంప్లీట్ పొటెన్షియల్ ఫస్ట్ పార్ట్ లో యూజ్ చేసుకోలేదు. మహాభారతంకి సీక్వెల్ గా నార్మల్ గా హ్యాండిల్ చేసి కొద్దిగా ప్రెడిక్టబుల్ గా అయినప్పటికీ రన్ చేసినప్పటికీ తర్వాత పార్ట్స్ లో దాని పొటెన్షియల్ ఇంకా స్ట్రాంగ్ గా యూజ్ చేసుకుని చాలా ఇమ్మోర్టల్ గాడ్స్ వచ్చి కల్కిని ట్రైనింగ్ ఇచ్చేలాగా కూడా కంటిన్యూ చేయొచ్చు ఈ యూనివర్స్ ని. చాలా మంది హీరోస్ ఉన్నారు, ప్రభాస్ కేవలం కర్ణ, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కదా. కర్ణుడి కన్నా పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఇంకా మేజర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా అప్కమింగ్ యూనివర్స్ లో వాడుకోవచ్చు నాగశ్విన్.
ఎనీవే మీకైతే క్లైమాక్స్ కొంత క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇంకా అన్ఆన్సర్డ్ క్వశ్చన్ ఫిల్మ్లో చాలా ఉన్నాయి, వాటి గురించి తర్వాత వీడియోస్లో డిస్కస్ చేద్దాం. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో కూడా డౌట్స్ ఉన్న వాళ్ళకి వీలైతే షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.